నెల్లూరు జిల్లా పొదలకూరు పట్టణంలో బుధవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యేగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఘన విజయం సాధించిన సందర్భంగా ఆయన కోడలు సోమిరెడ్డి శృతిరెడ్డికి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమెకు ఆర్యవైశ్య సంఘం నాయకులు, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికి శాలువాలతో సన్మానించారు. అనంతరం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుండి రామ్ మందిరం మీదుగా శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానం వరకు బాణాసంచా పేల్చి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మామ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించినందుకు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా పొదలకూరు ఆర్యవైశ్య సోదరుల ఆహ్వానం మేరకు ఈరోజు శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా పొదలకూరు మండలంలో 2014, 2019, 2024 ఎన్నికల్లో నాతో పాటు తిరిగిన ప్రతి ఒక్కరి సహకారం మరువలేనిదన్నారు. ఆర్యవైశ్య సోదరులపై కేసులు పెట్టడం, స్థలాలు ఆక్రమించడం దుర్మార్గమన్నారు. అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో పొదలకూరు మండలంలో సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల ఆర్యవైశ్య సంఘం నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మొదటి అమ్మవారి దర్శనం చేసుకోవడం, మీ అందరిపైన అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మీతో పాటు ప్రచారంలో పాల్గొన్నాను. 2014 కష్టపడ్డాము, ఎండలో తిరిగాము. అప్పటి నుంచి నాతో కష్టపడిన స్నేహితులు ఉన్నారు. దాని తర్వాత 2019లో కూడా ఎండా వాన అని చూడకుండా ప్రతి ఒక్కరు, చిన్న పెద్ద, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ప్రతి ఒక్కరు, మహిళలు, యువత, చదువుకునే వాళ్ళు అందరూ నా వెంట నిలబడ్డారు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. కానీ జగన్ గారు వేవ్ వల్ల మనం రాలేకపోయాము. గోవర్ధన్ రెడ్డి గారు మళ్ళీ గెలిచారు. ఈసారి 2024 ఎలక్షన్లకు మీరందరూ మళ్ళీ వచ్చారు. నా వెంట, నా వెన్నముక్కలాగా మీరందరూ నిలబడి బలం ఇచ్చారు. సోమిరెడ్డి కుటుంబం ఎప్పుడు ఇది మర్చిపోరు, నేను మర్చిపోను. ఈ 5 ఏళ్ళు తప్పకుండా రుణం తీర్చుకుంటాను. ఎందుకంటే కష్టపడ్డారు. మీరు అందరూ కేసులు పెట్టించుకున్నారు, స్టేషన్లో ఎట్లంటే అట్లా తన్నించుకున్నారు, మీ భూములు లాక్కున్నారు, హింసలు చూస్తారు. నాకు అర్థమవుతుంది. తప్పకుండా మీ అందరికీ పోయిన మర్యాద, డబ్బు పోయినా మళ్ళీ సంపాదించుకోవచ్చు, కానీ మళ్ళీ మర్యాదను సంపాదించుకోలేరు. కాబట్టి మీకు పోయిన మర్యాద సంపాదించుకునేటట్లు చేసే బాధ్యత నాది. అది కాకుండా ఫైనాన్షియలీ కూడా మీరందరూ బాగుపడాలని కోరుకుంటున్నాను. మీకు ఎక్కడెక్కడ అన్యాయం జరిగిందో మీకు అందరికీ న్యాయం జరిగేలా పోరాడతాను. మనం ప్రచారం చేసేటప్పుడు ప్రతి ఒక్కరి సమస్యలు విన్నాను. ఆ సమస్యలకు పరిష్కారం అనే లక్ష్యంగా పనిచేస్తాను. ఈ 5 సంవత్సరాలు మీరందరూ భరోసా పెట్టుకొని నా మీద ఈరోజు పొదలకూరు మండలం ఒక్కటే 1627 ఓట్ల మెజారిటీతో గెలిచాము. అది ఎప్పుడూ జరగలేదు. మామయ్య గారు నాకు బాధ్యత ఇచ్చారు. ఆ బాధ్యతని నేను నిలబెట్టుకున్నాను. ఈరోజు గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతున్నాను. అదంతా మీ వల్లే సాధ్యమైంది. ఇప్పుడు వైశ్యాస్ దగ్గరకు వస్తే 2014, 2019 ఈ ప్రయాణంలో వాళ్ళు నాకు చాలా సహాయం చేశారు. 2019లో నన్ను జస్ట్ ఇంటికి పిలిచి వాళ్ళు మర్యాదలు చేసినందుకే. ఎందుకంటే వైశ్యాస్ అంటేనే మర్యాదలు చేస్తారు. ఒక సొసైటీ ఫైనాన్షియల్గా కూడా డబ్బు ఇచ్చి ఒక సొసైటీని ఆదుకొని ఎన్రిచ్ చేసే కమ్యూనిటీ వైశ్యాస్. అట్లాంటి వైశ్యాస్ని నన్ను ఆదరించారని చెప్పి ఒక ఆడపిల్ల ఎవరింటికి పోయినా మర్యాదలు చేస్తారు. అది మన భారతదేశ సాంప్రదాయం. నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని కూడా చూడకుండా మన దేశ సాంప్రదాయం. ఒక ఆడ మనిషి ఇంటికి వస్తే మర్యాదగా చూసుకుంటారు. అలాంటి వైశ్యాస్ వాళ్ళని చూసుకున్నారని చెప్పి 2019 గోవర్ధన్ రెడ్డి గారికి కూడా 2 ఆడపిల్లలు ఉన్నారు. ఆయనకు కూడా ఆడోళ్ళని ఎట్లా
గౌరవియాలో ఆయన తెలుసుకునే టైం వచ్చింది. ఎందుకంటే మీరు అందరూ బుద్ధి చెప్పారు, మీ భయాన్ని ఓడగొట్టారు. 2019లో మీరు నన్ను ఆదరించినందుకే మీ షాపులు పగలగొట్టి స్టేషన్లో వేసి ఎట్లంటే అట్లా కొట్టించారు. నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తు చేసుకుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది. ఎందుకంటే నన్ను ఆదరించినందుకు అంత పని చేసి మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టారు. ఈరోజు మీరందరూ ఐకమత్యంగా బుద్ధి చెప్పారు గోవర్ధన్ రెడ్డి గారికి, ఇంట్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు నేను ఒకటి చెప్తున్నా, మీ సమస్యలన్నీ నేను నోట్ చేస్తున్నా, ఎవరిని నేను మర్చిపోలేదు. నా మెమరీ చాలా స్ట్రాంగ్, నేను అందరినీ గుర్తుపెట్టుకుంటాను. అది కాకుండా ఒకటి చెప్తున్నాను, మీకు ఏదైనా అర్జెంట్ సమస్యలు వస్తే మీరు నాకు ఫోన్ కాల్ చేయండి. మిగతా విషయాలు నా బాగోలు తెలుసుకోవడానికి మీరు జస్ట్ నాకు వాట్సాప్ మెసేజ్ చేస్తే అది నేను చూసుకొని నేను మళ్ళీ మీకు మెసేజ్ చేస్తాను. ఇట్లా మనం టచ్లో ఉండొచ్చు. ఇది కాకుండా నేను చెప్తున్నాను, మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మనసు పూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. తప్పకుండా నా రుణం తీర్చుకుంటాను ఈ 5 ఏళ్లలో. మీరు అన్నిటికన్నా ఒకటి చెప్పాలనుకుంటున్నా, పొదల్కూరుతో నాకు అనుబంధం ఏర్పడింది. నేను ఫస్ట్ నెల్లూరు డిస్ట్రిక్ట్లో సోమిరెడ్డి గారు కోడలుగా 2013లో అడుగుపెట్టాను. కానీ 2014లో మీ అందరినీ కలుసుకున్నాను. సో మీరందరూ నా కుటుంబం అయ్యారు. ఈ ప్రయాణంలో నాకు చాలా సంతోషంగా ఉంది. తెలియకుండానే మీరందరూ నా కుటుంబ సభ్యుల్లాగా భావించాను. నాకు చాలా మీ అందరితో పాటు నేను ఒక హోదా, ఒక ఓటు, అది కాకుండా మీరు ఏ సమస్యలు వచ్చినా మీరు నా సమస్యలు వినేటట్లు, నేను మీ సమస్యలు వినేటట్లు ఈ అనుబంధాన్ని పెంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. నాన్న కూడా మీ గురించి చాలా బాగా మాట్లాడుతుంటారు, వైశ్యాస్ గురించి. ఇక్కడ నాన్న కూడా మీ అందరితో అనుబంధం ఏర్పరచుకున్నారు. ఇక్కడికి వచ్చి తను ఉండి మీ సమస్యలు తీర్చాలని అని కూడా అనుకుంటున్నారు. మామయ్య గారు నేను పొదల్కూరుకి రాకముందు చాలా గొప్పగా చెప్పుకున్నారు. పొదల్కూరులో మామయ్య గారు మీ కోసం చేసిన పనులు అంతా ఇంతగా మీ అందరికీ తెలుసు. సో మీరు ఈరోజు గట్టిగా నిలబడి ఆయన నమ్మకాన్ని నిలబెట్టారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈసారి మన ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ లోకల్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. మన డ్రైనేజ్ సమస్యలు కానీ, లైటింగ్ ఇష్యూస్ కానీ అవన్నీ కూడా తీర్చుకుందాము. ఇంకొకటి, మిమ్మల్ని హింసించారు, జైల్లో వేశారు. ఈరోజు చెప్తున్నాను, మీకు ఎక్కడ అమర్యాద జరిగిందో. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.